ఏపీ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో అమలాపురం రూరల్ మండలం తాండవపల్లికి చెందిన జల్లి నాగమణి సివిల్ కానిస్టేబుల్గా ఎంపికైంది. జల్లి సర్దార్ బాబు దమయంతి దంపతులకు 2 కుమార్తెలు కాగా తండ్రి సర్దార్ బాబు ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. తండ్రి ఆటో కష్టంతోనే పెద్ద కుమార్తె నాగమణిని డిగ్రీ వరకు చదివించగా పోలీస్ యూనిఫామ్పై ఉన్న మక్కువతో పోలీస్ అవ్వాలన్న లక్ష్యంతో కానిస్టేబుల్ పరీక్షకు సన్నద్ధమైనట్లు నాగమణి తెలిపింది. తనకు బంధువైన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో క్రైమ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న అజయ్ను ఆదర్శంగా తీసుకునే తాను పోలీస్ కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ప్రయత్నించానని తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినట్లు సంతోషం వ్యక్తం చేసింది. అమలాపురం బీబీసీ ఇన్స్టిట్యూట్ ఏసీపీ మోకా సత్యబాబుకి నాగమణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇదే స్ఫూర్తితో ఎస్ఐ పరీక్షలకు సిద్ధమవుతానని విజేత నాగమణి స్పష్టం చేసింది. నేను ప్రాథమిక విద్య అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే పూర్తి చేశాను. తాండవపల్లి శ్రీ వెంకటేశ్వర కాలేజ్లో చదివాను. నాకు ఈ జాబ్ రావడానికి ముఖ్య కారణం నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ వల్ల కొట్టాను. మా డాడీ ఆటో నడుపుతారు. మా మమ్మీ మా హౌస్ వైఫ్. మా డాడీ మమ్మల్ని ఎంతో కష్టపడి చదివించారు, ఆటో నడుపుకుంటూ చదివించారు. ఆయన కష్టాన్ని తీర్చడానికి నేను ఒక గోల్ పెట్టుకోవాలని మా పిన్ని ఎస్ఐ దిశ పోలీస్ స్టేషన్లో ఇక్కడ అమలాపురంలో ఎస్ఐగా చేస్తున్నారు అజ్జమ్మ గారు. ఆవిడ ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఈ యూనిఫామ్ వేసుకోవాలని నేను ఈ ప్రొఫెషన్కి రావడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ బీబీసీ ఇన్స్టిట్యూట్ సిఇఓ సార్ రత్నప్రసాద్ గారు నాకు చాలా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు ఇవన్నీ చదవడంలో. అలాగే మా పెద్దనాన్న గారు కూడా నాకు ఈ జాబ్ రావడానికి కూడా మా పెద్దనాన్న గారు కూడా కారణం. నాకు చాలా హెల్ప్ చేసి సపోర్ట్ చేశారు. అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా సత్యబాబు గారికి థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే నాకు ఈవెంట్స్లో కూడా చాలా సహాయం చేశారు సత్యబాబు గారు. ఈవెంట్స్ మాకు కోచింగ్ పెట్టించి రన్నింగ్ అవన్నీ కూడా సత్యబాబు గారే నేర్పించి హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే నాకు ఈ జాబ్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా అమ్మ నాన్న కష్టాన్ని చూసి వాళ్ళని మంచి పొజిషన్లో నిలబెట్టాలని నేను ఈ జాబ్ ఎంచుకున్నాను. తర్వాత కూడా నేను ఇంకా ఒక మెట్టెక్కి తర్వాత ఎస్ఐ కూడా కొడతాను. నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ జాబ్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మనం ఏదైనా ఎక్కువ పొజిషన్కి వెళ్ళాలంటే మనకి చదివే మార్గం. బాగా చదువుకుంటేనే మనం ఏదైనా సాధించగలం. మన పేరెంట్స్కి కూడా మనం హెల్ప్ అవ్వగలం. వాళ్ళకి కూడా రెస్పెక్ట్ తీసుకురావాలంటే మనం బాగా చదువుకోవాలని చెప్పేసి నేను ఈ జాబ్ ఎంచుకున్నాను. నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలండి. మాది తాండవపల్లి గ్రామం, చిట్టుపల్లి. నా పేరు జల్లి సత్యనారాయణ. నా తమ్ముడు కూతురు జల్లి నాగమణి, ఆ తల్లిదండ్రులు సర్దార్ బాబు దమయంతి. వారికి 2 సంతానం. 2 సంతానంలో పెద్ద పాప నాగమణి చిన్నప్పటి నుంచి కష్టపడి చదివింది. ప్రాథమిక విద్య అంతా కూడా మన గవర్నమెంట్ స్కూల్లో జరిపించాం. హై స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే వనిచంద్రపల్లి చదివింది. డిగ్రీ అయితే అమలాపురం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివించాం. ఈలోగా గవర్నమెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వేసినప్పుడు అమ్మాయి అప్లై చేసి దానికి ప్రిపేర్ అయింది. ఎంతో కష్టపడి సాధించింది. ఈరోజు ఏపీ సివిల్ కానిస్టేబుల్గా ఎంపిక అవ్వడం మాకు అందరికీ కూడా